శ్లోకాలు వచ్చేసి 37వ శ్లోకం. అది ఎట్లయితే భగవంతుని రూపాన్ని ధ్యానం చేసి ఆ మత్తులో ఉన్నటువంటి యోగి ఆయన ఆధ్యాత్మిక మత్తులో ఉన్న వారికి శరీరంలో ఏం జరిగినా వారికి ఇంకా ఏమీ తెలియదు, ఏం పట్టించుకోరు అన్నమాట. ఆ శరీరానికి ఏం జరిగినా వాళ్ళు ఏమీ పట్టించుకోరు. ఎట్లయితే బాగా మద్యపానం తీసుకున్న వాళ్ళకి వాళ్ళ శరీరం మీద వస్త్రాలు ఉన్నాయా లేదా అని వాళ్ళకి ఎట్లా తెలియకుండా ఉంటుందో, అట్లా ఈ భగవంతు రూపాన్ని ధ్యానంలో చేసి ఆ మత్తులో ఉన్న వాళ్ళు ఇలా ఉంటారన్నమాట. మనం దీనికి ఉదాహరణగా జై పతాక్ మహారాజ్ గారిని చెప్పుకున్నాం, ఆ తర్వాత పరీక్షిత్ మహారాజ్ గారిని చెప్పుకున్నాం. తర్వాత 38వ శ్లోకంలో ఏంటంటే, ముక్తుడు అంటే నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని అని తెలిసిన వాళ్ళు ముక్తులు అన్నమాట. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ శరీరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ముక్తి పొందినట్లే. అంటే భౌతికంగా జరిగేవన్నీ వాళ్ళు ఇంకేమీ పట్టించుకోరు. వాళ్ళ శరీర అవసరాలు కూడా వాళ్ళు ఏమి పట్టించుకోరు అనమాట. వాళ్ళకి వాళ్ళ ఇంద్రియాలు వాళ్ళ శరీరాన్ని వాళ్ళు పట్టించుకోరు. అంతా భగవంతుడే చూసుకుంటాడు అనే దాంతో ఉంటారు. అంతా భగవంతుడి గురించి ఆలోచన, భగవంతుడి సేవలోనే ఉంటారు యోగి గాని విశుద్ధ భక్తుడు గాని. అందుకని ఆ శరీరానికి సంబంధించిన బాధ్యత ఇంకా భగవంతుడే తీసుకుంటారనమాట ఆ బాధ్యత. ఇంకా మా ఎప్పుడైతే ఆ ముక్త జీవి ఇంకా ఎట్లాంటి భౌతిక విషయాల గురించి ఏమీ ఉండదు, ఆయన ముక్తుడైపోయాడు కదా, ఇంకా శరీరంలో ఉన్నారు ఏంటి అంటే, ఆయన ఏంటంటే ఈ శరీరం అనేది ప్రతి వాళ్ళకి పూర్వ జన్మ కర్మ ఫల స్వరూపం కాబట్టి అందువల్ల ఆ జీవితం ఎంత కాలం ఉంటుందో ఆ శరీరం అలా ఉంటుంది. ఎప్పుడైతే ఆ ప్రాణం పోతుందో ఇంకా ఆ శరీరం వెళ్ళిపోతుంది, మళ్ళా వేరే శరీరము ఆయన ఇంకా దాల్చరు అనమాట. అంటే మళ్ళీ ఆయనకి పుట్టుక అనేది ఉండదు. అది మనం 38వ శ్లోకంలో తెలుసుకున్నాం. 39వ శ్లోకంలో ఏంటంటే, ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి నేను నా కుటుంబ సభ్యులు ఒకటి కాదు అని అర్థం చేసుకుంటారనమాట. నేను ఆత్మని, శరీరం నేను ఒకటి కాదు అని తెలుసుకుంటారు ఈ 39వ శ్లోకంలో. తర్వాత 40వ శ్లోకంలో వచ్చేసి ఏంటంటే, ఒక చెక్క మండుతూ ఉన్నప్పుడు దాంట్లో అగ్ని, పొగ, నిప్పురవ్వలు ఇవన్నీ ఎట్లా కలిసి ఉంటాయో అట్లాగే ఈ శరీరంలో కూడా ఆత్మ, పరమాత్మ, ఈ భూతాలతో ఉన్నటువంటివి అన్నీ కూడా కలిసి ఉంటాయి. కానీ అవన్నీ కూడా సపరేట్ అవన్నీ ఒకటి కాదు అనేది తెలుసుకుంటాము. 41వ శ్లోకంలో కూడా ఇదే అనమాట. పరబ్రహ్మగా తెలియబడే భగవానుడే ద్రష్ట అయి ఉన్నాడు. అంటే భగవంతుడే ఇవన్నీ సర్వకారణ కారణం అన్నమాట. అన్ని ఆయనే చేస్తాడు అనేది యోగికి తెలుసు. ఇంకేంటంటే ఈ ఇంద్రియాలు, పంచభూతాలు, చైతన్యము అనువాని గూడినటువంటి జీవికి అతడు భిన్నుడు. ఇవన్నీ కూడా ఈ శరీరం ఈ పంచభూతాలతో ఉన్నది, వాటికి ఇంద్రియాలు ఉన్నాయి, చైతన్యం ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అన్ని కూడా ఒక శరీరంలో ఉంటాయి, కానీ అన్ని సపరేట్ అనమాట. మన శరీరం ఉంది, మన దాంట్లో ఆత్మ ఉంది, పరమాత్మ ఉన్నారు, మన ఇంద్రియాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ అన్ని ఒకదానికొకటి సంబంధం ఉండదు, మళ్ళీ సపరేట్ అనమాట. దీన్ని అచింత్య భేద అభేద తత్వము అని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్పున్నారు. తర్వాత వచ్చేసి ఏంటంటే, ఇది మన వైష్ణవ తత్వాల్లో ఇవి 4 రకాలుగా ఉంటాయి. శుద్ధాద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతం అని 4 రకాలుగా ఉన్నాయని తెలుసుకున్నాం. వీటికన్నిటికీ కూడా ప్రామాణికం వచ్చేసి శ్రీమద్ భాగవతము అని కూడా మనం తెలుసుకున్నాము. తర్వాత ఇంకా ఈరోజు 42వ శ్లోకంలోకి వెళ్దాం. అప్పుడు హరే కృష్ణ. 42వ శ్లోకంలో ఏం చూస్తా ఉంటే, ఒక భక్తుడు పరమాత్మానుభూతి కలిగిన ఒక యోగి, వీళ్ళిద్దరు ఏంటంటే
అన్ని శరీరాలలో చూస్తారనమాట. అన్ని జీవరాశుల్లో కూడా వాళ్ళు చూడగలుగుతారు. అంతే కదా, ఇప్పుడు మనలోనే ఆత్మ ఉంది, మనలోనే పరమాత్మ ఉన్నారు కాదు, అన్ని ప్రతి జీవిలో, అది చీమ నుండి ఎంత పెద్ద శరీరం కలిగినటువంటి ఆ ఆ, శరీరం కలిగినటువంటి ఒక జీవి అయినా దేంట్లో అయినా కూడాను భగవంతుడు ఉన్నాడు, జీవి ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. సో అది దేవతలైనా దానవులైనా ఎవరిలైనా కూడాను భగవంతుడు ఉన్నారు. ప్రతి కణం కణంలో కూడా జీవు ఉన్నారు అని వీళ్ళు గుర్తిస్తారనమాట. విశుద్ధ భక్తుడును ఈ పరమాత్మ అనుభూతి పొందినటువంటి ఈ యోగి అనేది ఈ శ్లోకంలో చూస్తాము. సృష్టిలో ప్రతి కణం కణంలో కూడా పరమాత్మని వీళ్ళు దర్శిస్తారనమాట. ఇది 42వ శ్లోకంలో మనం తెలుసుకోబోతున్నాం. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షేతానన్య భావేన భూతేష్వివ తదాత్మతాం. హరే కృష్ణ మాతాజీ, చదవనా నేను? చదవండి మాతాజీ. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షేతానన్య భావేన భూతేష్వివ సదాత్మతాం. సర్వభూతములు పరమాత్మను వివిధ శక్తులే కనుక యోగి అన్నింటి అందును ఒకే ఆత్మను గాంచవలెను. ఆ రీతిని అతడు జీవులందరినీ భేదభావం లేకుండా చూడవలను. అది పరమాత్మ అనుభూతి. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. యోగి ఏం చేస్తారంటే సర్వభూతములు పరమాత్మని వివిధ శక్తులే కనుక యోగి అన్నిటి యందు ఒకే ఆత్మని చూస్తాడు. ఆ రీతిని అతడు జీవులందరినీ భేదభావం లేకుండా చూడవలెను. అదే పరమాత్మ అనుభూతి. ఇప్పుడు మనం మనకంటే గొప్ప అంటే కుక్కలు, పందులు ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని మనం ఒక చీదర భావంతో అలాగ చూడక్కర్లేదు. ఎందుకంటే వాటిట్లో కూడా పరమాత్మ ఉన్నారు, వాటిట్లో కూడా ఆత్మ ఉంది అనమాట. అందుకనే ఈ యొక్క స్థితిలో ఉన్నటువంటి యోగి గాని, ఈ విశుద్ధ భక్తుడు గాని ఈ సర్వభూతములు వాటి అన్నిట్లో కూడా పరమాత్మని వివిధ శక్తులే అని వాళ్ళు తెలుసుకుని ఉన్నారు. అన్నిటి అందు కూడా వాళ్ళు ఆత్మని చూశారు. ఆ రీతిగా అతడు జీవులందరినీ కూడా భేదభావం లేకుండా చూస్తున్నారు. ఎప్పుడైతే అలా చూస్తారో అప్పుడు వాళ్ళని మనం పరమాత్మానుభూతి పొందిన వాళ్ళుగా తెలుసుకుంటాం అన్నమాట. మనం కూడా ఆ విధంగా ప్రాక్టీస్ చేయగలగాలి అనేది నాకు ఇక్కడ అనిపిస్తుంది. తర్వాత ఇంకా శ్రీల ప్రభుపాద గారు ఏం చెప్తున్నారంటే, బ్రహ్మ సంహిత యందు తెలుపబడినట్లు పరమాత్ముడు ప్రతి విశ్వమునందే కాక కణమునందు ప్రవేశించారు. అంటే మనకి కనపడే ఈ జగత్తులోనే కాకుండా ఆధ్యాత్మిక జగత్తులో కానీ దేవతలోకంలోని ఎక్కడైనా కూడా ఏ జీవి ఎక్కడ ఉన్నా కూడా ఆ జీవిలో ఆత్మ రూపంలో భగవంతుడు ఉన్నాడు, పరమాత్మ రూపంలో కూడా ఆయన ఉన్నారు. అందుకని ప్రతి కణంలో కూడా భగవంతుడు ఉన్నాడనమాట. ఆ విధంగా పరమాత్ముడు అందరి యొక్క అందరిలో కూడా ఉంటూ నిద్రాణ స్థితి యందు ఉన్నారనమాట. మనజుడు అతని ఉపస్థితిని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు భౌతిక ఉపాధి నుండి విడిపడతాడు. మనం ఎప్పుడైతే ప్రతి వాళ్ళల్లో కూడా భగవంతుణ్ణి చూడటం మొదలు పెడతామో అప్పుడు మనకి భౌతిక ఉపాధుల నుండి విడిపడతాం. అంటే భౌతిక ఉపాధులు అంటే మన శరీరం అనమాట. ఉపాధి అంటే ఏ జంతువు కానీ ఏదైనా కానీ వాటికి ఉన్నటువంటి శరీరాన్ని ఉపాధి అంటారు. ఆ ఉపాధి భేదం అనేది ఇంకా మనం చూడం అనమాట. అన్నిటినీ సమదృష్టితో చూస్తాము. ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు చెప్తున్నారు, సర్వభూతేషు అనే పదం ఈ విధంగా అర్థం చేసుకోవాలను. భూమి నుండి పుట్టినవి, తర్వాత బీజం నుండి ఉత్పత్తి అయ్యేవి, అండం నుండి వచ్చేవి, గర్భం నుండి ప్రవహించేవి, ఇట్లా 4 రకాలైనటువంటి జీవజాతులు ఉన్నాయి. ఈ జీవజాతులన్నీ కూడా కలుపుకొని 84 లక్షల జీవరాశి అట్లా విస్తరించి ఉన్నది అని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఇందాక కణకణంలో పరమాత్మ రూపంలో ఉన్నారు అనే దానికి బ్రహ్మ సంహిత అని మనం ఆ ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు.
పరమాత్మ ప్రతి విశ్వమునందే కాక కణ కణమునందు ఉన్నారు. ఇది బ్రహ్మ సమితిలో మీకు ఎవరికైనా గుర్తుంటే ఈ లైన్ చెప్పండి మాతాజీ. మన మాతాజీస్ అందరికీ కూడా బ్రహ్మ సమిత కంఠోపాఠం. ఓకే మాతాజీ. అంగాని యస్య సకలేంద్రియ వృత్తి మధ్య అనుకో. అంటే కణకణల్లో ఉన్నారంటే అండాంతరస్థ అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం గోవింద ఆది తమహం భజామి. వెరీ నైస్ మాతాజీ. సో బ్రహ్మ సమితిలో కూడా మనకి ఇది నిర్ధారించారనమాట, పరమాత్మ ప్రతి ఒక్క కణంలో కూడా ఉన్నారని. ఇక్కడ సర్వభూతేషు అని అంటున్నారు. ప్రభుపాద గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 4 రకాలైనటువంటి జీవ జాతులు ఉంటాయి. అవేంటంటే భూమి నుండి వచ్చేవి. భూమి నుండి వచ్చేవంటే మనకి ఏవి గుర్తొస్తాయి వెంటనే? మనం వాటికి ఏమీ చెయ్యము, వాటి పాటికి వచ్చేస్తాయి. గడ్డి తర్వాత బీజం. బీజం అంటే ఒక విత్తనాలు వేసాము, అప్పుడు మొక్కలు వస్తున్నాయి. ఆ తర్వాత అండం. అండంతో వచ్చేవి గుడ్ల ద్వారా వచ్చేవి ఏ జీవి మాత్రమే? కీటకాలు, మానవులు. మానవులు గుడ్లు కాదు కదా మాతాజీ, పక్షులు మాతాజీ, పక్షులు, కీటకాలు. అవును మాతాజీ. తర్వాత గర్భం నుండి వచ్చేవి మనుషులు, జంతువులు కూడా, 4 కాళ్ళ జంతువులు కూడా. అవును మాతాజీ, 4. అందుకని ఈ 2 కేటగిరీలు గర్భం నుండి వచ్చేదానికే వస్తాయి. ఇవన్నీ కలిపి 84 లక్షల ఆయన జీవరాశులు ఉన్నాయన్నమాట. ఈ 4 విధాలుగా ఉన్నటువంటి 84 జీవరాశులన్నీ కూడా విస్తరించి ఉన్నాయి. వీటన్నిటిలో కూడా భగవంతుడు ఉన్నారనమాట. ఆత్మ పరమాత్మ రూపంలో ఉన్నాయి. తర్వాత చాతుర్వర్ణం అంటే మనుష్యులు దేవతలు గాని మనుష్యులు గాని, తర్వాత తిర్యక్ అంటే చెలించేవి, స్థావరాలంటే చెలించకుండా ఉండేవి. మనం ఇదే విషయం మనం భగవద్గీతలో కూడా చూసాము. స్థావరాలకు వచ్చేసరికి పర్వతాలు, కొండలు ఇవన్నీ అనమాట. చెలించేవంటే మన మనుషులు కానీ జంతువులు కానీ అందరూ వాళ్ళు మూవ్ అవుతూనే ఉంటారు. మనుషులు, తర్వాత వచ్చేసి దేవతలు. వీళ్ళ అందరిలో కూడా భగవంతుడు ఆత్మ పరమాత్మ రూపంలో ఉన్నారు. భూమి నుంచి పుట్టుక మామూలుగా శాస్త్రవేత్తలు, ఆధునిక శాస్త్రవేత్తలు అంటూ ఉంటారు ఏమని అంటే, ఈ చెట్లు గడ్డి మొదలైనవన్నీ కూడా భూమి నుండి అప్రయత్నంగా వస్తాయి అని అల్పజ్ఞులు భావిస్తారు. నిజమైనటువంటి వివేకవంతుడు ఆత్మానుభూతి పొందటం వల్ల అవన్నీ కూడా అప్రయత్నంగా రావటం లేదు. వీటికి కారణం ఉంది. ఆ కారణం వల్లే ఇలాంటి యొక్క దాని ఏమంటారు అంటే చెట్లగా అవ్వాలని పూర్వజన్మలో చేసుకొని ఉంటే కర్మఫలం దాన్ని బట్టి వచ్చిందనమాట. శరీరం అయితే మనుష్య శరీరం అయితే మనుష్య శరీరంగా, లేకపోతే వృక్షాలుగాను అట్లా అనమాట. అంతేగాని ఆ గడ్డి అనేవి అప్రయత్నంగా వచ్చేవేం కాదు. అవి కూడా పూర్వజన్మ సుకృతాన్ని బట్టి అవి ఇలాగ వస్తున్నాయి అనేది ఈ ఆత్మ అనుభవం తెలిసిన వాళ్ళు గ్రహిస్తారు అని చెప్తున్నారు. మళ్ళీ ఈ ప్రయోగశాలలో కూడా ఏదో పులవ పెట్టగానే వాటి ద్వారా సూక్ష్మ జీవులు వస్తున్నాయి, అవన్నీ ఉత్పత్తి అవుతాయి అని వైజ్ఞానిక శాస్త్రవేత్తలు అనుకుంటారు. కానీ అట్లా కాదనమాట. వాటన్నిటికీ కూడా పూర్వజన్మ అనేది ఫలితం బట్టి అవి అట్లా వస్తూ ఉన్నాయి. జీవులు వివిధ పరిస్థితుల్లో వివిధ రూపాల యందు ప్రభవింతురని వేదవాగ్మయం నుండి మనం తెలుసుకోవచ్చు. ఏ జీవైనా ఏ కణమైనా దాని యొక్క పూర్వ కర్మను బట్టే వస్తుంది అనేది మనం తెలుసుకోగలుగుతాం అనమాట. దీని ద్వారా పక్షులు అండం నుండి జన్మిస్తాయి, జంతువులు మానవులు గర్భం నుండి జన్మింతురు. ఏది ఏమైనా కూడా యోగి గాని అంటే భక్తి యోగి గాని విశుద్ధ భక్తుడు మాత్రమే జీవునే సర్వత్రా గాంచుతారు. అదే అతని పూర్ణ దృష్టి అనమాట. ప్రతి ఒక్క దాంట్లో కూడా జీవుని అంటే ఆత్మని వాళ్ళు చూస్తారు. అదే
అతని పూర్ణ దృష్టి అని ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు మనకి తెలియజేశారు. 43వ శ్లోకానికి వెళ్దామంటారు. స్వయో నిషయదా జ్యోతిః ఏకం నానా ప్రతీయతే యోనీనాం గుణవైషమ్యాత్ తదాత్మా ప్రకృతో స్థితః. అగ్ని ఎవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ. స్వయోనిషయతా జ్యోతిరేకం నానా ప్రతీతయతే యోనీనం గుణవైషమ్య తతాత్మా ప్రకృతౌ స్థితః. అగ్ని వివిధ రూపములు గల కాష్టములందు ప్రదర్శితమైనట్లుగా గుణవైషమ్యము వలన విశుద్ధాత్మ వివిధ దేహములందు వ్యక్తమగుచుండును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అగ్ని వివిధ రూపములు గల కాష్టములందు ప్రదర్శితమైనట్లుగా గుణ వైషమ్యముల వలన విశుద్ధాత్మ వివిధ దేహములందు వ్యక్తమగుచుండును. ఒక చెక్క మండుతున్నప్పుడు అగ్ని మనకి ఎట్లయితే కనపడుతుందో, అది చిన్న చెక్కైనా పెద్ద చెక్కైనా అగ్ని రెండిట్లో ఒకటే. అలాగే గుణ వైషమ్యము వలన విశుద్ధాత్మ వివిధ దేహములందు వ్యక్తమవుతుంది. మనకి చూడటానికి చిన్న శరీరమైన పెద్ద శరీరమైన దానిలో ఉన్నది మట్టుకు విశుద్ధ ఆత్మే. అది ఎవరు గ్రహిస్తారు అంటే మళ్ళా ఇదేనమాట, భక్తి యోగి విశుద్ధ భక్తుడే ఇవి గ్రహించగలుగుతారు. అగ్ని అంటే ఆత్మతత్వం. అంటే అగ్ని చిన్న కర్రలో ఉన్నా పెద్ద కర్రలో ఉన్నా అగ్నితత్వం సేమ్. అట్లానే ఆత్మతత్వము చిన్న శరీరాల్లో ఉన్నా ఏనుగు శరీరాల్లో ఉన్న ఆత్మతత్వం ఒకటే అని చెప్తున్నారు. శరీరాలు వేరైనా ఆత్మతత్వం ఒకటే. ఇదే విషయాన్ని మనకు భగవద్గీతలో 15వ అధ్యాయం 7వ శ్లోకంలో మనకు భగవంతుడు తెలియజేస్తున్నారు. మీ దగ్గర బుక్ ఉంటే ఒకసారి చెప్పండి, చదవండి. మమైవాంశోనే కదా. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనశ్శస్త్రాణి ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. కదా? అదే మాతాజీ, కరెక్ట్ మాతాజీ. నేను మీనింగ్ కోసం చూస్తున్నాను. అవునా? ఈ బుద్ధ భౌతిక జగమునందలి జీవులందరూ నా శాశ్వతాంశములే. బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కలిపి 6 ఇంద్రియములను కూడి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు. ఇది ప్రతి జీవిలో కూడాను నా శాశ్వత అంశాలు అంటే నా నుండి వచ్చిన వాళ్ళే. అంటే మనం అంతకుముందు శ్లోకాల్లో చూసాం కదా, అగ్ని నుండి అగ్నిరవలు ఎట్లా వస్తున్నాయో అట్లానే ఆయన నుండి ప్రతి జీవి కూడా వచ్చారనమాట. ఇది భగవద్గీతలో ఇది చెప్తూ, ఉదాహరణకి ఎలాగైతే అగ్ని చెక్క నుండి వస్తున్నప్పుడు అంటే ఆ చెక్క చిన్నదైనా పెద్దదైనా రెండిటి నుండి వచ్చేటువంటి అగ్ని ఒకటే. అలాగే రకరకాల శరీరాల్లో అంటే వారి గుణాన్ని బట్టి శరీరాలు వస్తాయి కదా, చీమ నుండి పెద్ద ఏనుగు వరకు, వీటన్నిటిలో కూడా ఆత్మ అనేది నివసిస్తుంది. కానీ ఆత్మ తత్వం ఒకటే. అగ్ని ఎలా ఒకటిగా ఉందో ఆత్మతత్వం కూడా ప్రతి శరీరంలో కూడా అదే ఉంటుంది. ఉదాహరణకు దేవతల్లో అయినా మనుషుల్లో అయినా జంతువుల్లో అయినా ప్రతి కణంలో కూడా ఆత్మ ఒకటే ఉన్నదనమాట. ఈ శ్రీల ప్రభుపాద గారు భాషణం చేస్తున్నారు. దేహం అనున్నది ఉపాధి అని తెలుసుకోవాలి. ఈ త్రిగుణముల అంత ప్రక్రియే ప్రకృతిని అనమాట. ఈ గుణాల నుండి అనుసరించి చిన్న దేహంగానో ఇంకొకడు పెద్ద దేహంగానో ఇవన్నీ కూడా ఇందాక మనం చెప్పింది పూర్వజన్మ కర్మను బట్టే ఈ దేహాలు అనేవి వస్తున్నాయి. మనం అంతమంది చెప్పుకున్నాం కదా, మాంసాహారము ఎక్కువ తీసుకోవాలి అనే ప్రీతి ఉన్న వాళ్ళు నెక్స్ట్ జన్మలో
ఏ పులిగానో అలా పుడతారు అని. అట్లాగనే వాళ్ళు ముందు జన్మలో ఏదైతే అధికంగా ఉంటుందో ఆ కోరిక ఈ త్రిగుణాలను బట్టి దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది నెక్స్ట్ శరీరం అనేది. సో ఏ శరీరం వచ్చినప్పటికీ కూడా చిన్నదైనా పెద్దదైనా దానిలో ఉండేది ఆ ఆ ఆత్మ అనేది ఒకటే అనమాట. ఇక్కడేం ప్రభుపాద గారు చెప్తున్నారు, పెద్ద దుంగ అంటే పెద్ద చెక్క యందు అగ్ని పెద్దగా గోచరిస్తుంది చూడటానికి, చిన్న కర్ర యందు చిన్నగా కనపడుతుంది. వాస్తవమునకి అగ్ని యొక్క గుణము ఎల్లెడల ఒకటే అయి ఉన్నది అనమాట. ఆ చిన్న మంట అని పట్టుకున్నా కాలకుండా ఉండదు, పెద్ద మంట పట్టుకున్నా కాలుతుంది. రెండు కూడా అగ్ని తత్వం ఏదైతే ఉందో సేమ్. అట్లానే దేనిలో ఉన్న ఆత్మ అయినా కూడాను సేమ్ భగవంతుడి నుండి వచ్చింది అనమాట. అదేవిధంగా విరాట్ దేహమందలి ఆత్మ చిన్న దేహమందలి ఆత్మకు భిన్నమై ఉన్నది, ఒకే గుణములను కలిగినప్పటికీను. అర్థం కాలేదు. అదేవిధంగా విరాట్ దేహమందలి ఆత్మ చిన్న దేహమనందలి ఆత్మకు భిన్నమై ఉన్నది. అదే మాతాజీ, ఆ భిన్నం ఉండదు కదా. సారీ, ఇది ఆ మాతాజీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను బయటికి అంటుంది సరిగా. సార్ మాతాజీ, దేహం అంటే శరీరం మాతాజీ, దేహం. ఆత్మ కదా, చేంజ్ ఉండదు. దేహం ఎందుకు తేడా ఉండదు? విరాట్ రూపానికేను నార్మల్ శరీరానికి తేడా ఉంటుంది కదా. ఇక్కడ ఆత్మ అని మెన్షన్ చేశారు మాతాజీ. ఆత్మ లేదు చూడండి, మా దేహం అని ఉంది చూడండి. దేహం అందలి చదవండి. ఆత్మ, అదే దేహం. విధంగా విరాట్ దేహం అందలి ఆత్మ చిన్న దేహం అందలి ఆత్మకు భిన్నమై ఉన్నది. మరి మరి విరాట్ రూపంలో అయితే మనందరి ఉంటాయి కదా దేహాలు, మనందరి ఆత్మలు ఉంటాయి కదా మాతాజీ. అనుకోవాలేమో మాతాజీ. అది విభు ఆత్మ, ఇది మన అణు ఆత్మ కదా మాతాజీ, అది తేడా. అందుకని ఇక్కడ విరాట్ ఆత్మ అంటే మాతాజీ కింద దాంట్లో వివరణ అంతా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ. ఓకే. విరాట్ ఆత్మ అంటే పెద్ద శరీరం అని కాదు, ఇక్కడ భగవంతుడిగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే భిన్నం అని చెప్తున్నారు. ఆయన మనం వేరు అనమాట. అణు ఆత్మలంటే మనం, విభు ఆత్మ అంటే భగవంతుడు అనమాట. అదే రాశారు, విభు ఆత్మ పరమాత్ముడే. అతడు పరిమాణ రీత్యా అణు ఆత్మకు భిన్నుడు. అణు ఆత్మకు సర్వావసరములు వసుగువానుగా పరమాత్మ వేద వాగ్మయమున వర్ణింపబడినాడు. ఆత్మ పరమాత్మల నడుమలు గల ఈ భేదమును తెలుసుకున్నవాడు శోకదురుడే శాంతిని పడతాడు. ఎప్పుడైతే ఇప్పుడు ఆయనకి తెలిసిపోయిందనమాట, విభు అంటే అణు ఆత్మ అంటే ఏంటి, విభు ఆత్మ అంటే ఏంటో. మనం ఎప్పుడు కూడా విభు ఆత్మలు అవ్వాలని కూడా అనుకోకూడదు అనమాట. అది కూడా దీనిలోనే రాసినట్టున్నారు. వివిధ మగు ఆత్మలు లఘు లేదా ఉత్కృష్టమైన వరాహ పురాణందు స్వాంస విభున్నాంశలు. అణు ఆత్మలకు జీవులు ఎల్లప్పుడూ అంశాలే. పరిమాణ రీత్యా పరమాత్ముని యందు ఉత్కృష్టమగుట వారికి సాధ్యపడదు. ఎప్పుడు కూడా అణు ఆత్మ విభు ఆత్మ డిఫరెంటే. ఆయనతో మనం ఆయన ఆత్మ మనది ఒకటి అనుకోకూడదు. మనం ఏంటంటే ఆయన నుండి వచ్చినటువంటి సారీ మాతాజీ, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. మీరు ఎవరైనా ఏం లేదు మాతాజీ, అచింత్య భేద తత్వం ఉంది కదా, సేమ్ అన్నమాట. ఇక్కడ కూడా ఏమీ లేదు. మనం ఏంటంటే ఎప్పుడు మనం భగవంతుడితో సమానమని ఎప్పుడూ అనుకోకూడదు. మేబీ మనకి అదే మనం చెప్పుకున్నాం కదా, గుణాలన్నీ సేమ్ గా ఉంటాయి కానీ పరిమాణ రీత్యంలో చాలా ఎక్కువ ఉంటది. ఎలా అయితే నిన్న మాతాజీ కానీ మీరు కానీ చెప్పారు, గోల్డ్ ఉంటది. 1 గ్రామ్ గోల్డ్ చూసుకున్నా లేకపోతే గోల్డ్ మౌంటైన్ చూసుకున్నా ఒకటే క్వాలిటీస్ ఉంటాయి, షైనింగ్ కానీ వాటి ఇది కానీ. బట్ కానీ పరిమాణంలో చూసుకుంటే పెద్దది. అంతే ఆ తత్వం ఇక్కడ కూడా అప్లై అవుతుంది అనమాట. కానీ ఎప్పటికీ కూడా అణు ఆత్మ విభు ఆత్మతో సమానం కానే కాదు. ఈ కాన్సెప్ట్ వాళ్ళకి ఆ టైంకి వచ్చేటప్పటికి పూర్తిగా అర్థమైపోతుంది అనమాట. అది. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. 44వ శ్లోకం మాతాజీ. తస్మాదిమాం స్వాం ప్రకృతిం దైవీం సత్ అసతాత్మికాం దుర్విభావ్యాం పరాభావ్య
స్వరూపేణావతిష్ఠతే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవాలా మాతాజీ? చదవండి చదవండి. మాతాజీ. తస్మాదిమాం స్వాం ప్రకృతిం దైవీం సదా సదాత్మికాం దుర్విభావ్యాం పరాభావ్య స్వరూపేణావతిష్ఠతే. ఆ విధముగా యోగి ఈ భౌతిక జగత్తుకు కార్యకారణమైనదియు తత్కారణమున అవగాహన దుర్లభమైనదియు నగు మాయ యొక్క దుస్తురమగు ప్రభావము జయించి స్వరూపమునందు స్థితుడగును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఆ విధంగా యోగి ఈ భౌతిక జగత్తుకు కార్యకారణమైనదియు తత్కారణముగా అవగాహన దుర్లభమైనదియు నగు మాయ యొక్క దుస్తరమగు ప్రభావమును జయించి స్వరూపమునందు స్థితుడగును. ఎప్పుడైతే ఈ యోగి ఈ భౌతిక జగత్తుకు కారణం ఎవరు, కార్యం ఎవరు, ఇవన్నీ కూడా ఆయనకి తెలిసిపోయినాయి అన్నమాట. అందువల్ల ఆయనకి ఎంత కష్టమైనటువంటి ఈ మాయను ఆయన అతి సులభంగా ఆ మాయకు ఆయన లోపడడు. ఆ మాయను ఆయన జయించారనమాట. జయించి ఆయన స్వరూపమునందు స్థితమగును అని చెప్తున్నారు. అంటే ఇక్కడ శ్రీరామ్ అంటే ఆత్మ సాక్షాత్కారం చెందిన యోగి ఈ విధంగా ఈ దృష్టితో చూస్తాడు. అంటే ప్రతి జీవిలో కూడా ప్రతి కణంలో కూడా భగవంతుడు ఉన్నాడు, ఆత్మగా పరమాత్మగా ఉన్నాడని ఈ విధంగా ఈ దృష్టితో చూస్తాడు. అందుకే ఆయన ఆ మాయను జయిస్తాడు. ఇలా చూడటమే కాకుండా దీనికి కారణము ఇవి కార్యాలు ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే భగవంతుడి ద్వారా అని కూడా ఆయన తెలుసుకున్నారు. అందువల్లే ఈ ప్రకృతిని చూసిన ఈ మాయలో ఆయన పడడనమాట. మామూలుగా అందరు అనుకుంటుంటారు కదా, మనకు కనిపించే ఈ ప్రకృతి ఈ మాయే ఇదంతా కూడా, ఇంకా వేరే ఏమీ లేదు, దాని పాటికి అది కాలక్రమేణంగా ఈ ప్రకృతి అనేది ఇట్లా విస్తరించింది. మనకు అంత ముందు కూడా వినున్నాం కదా, ఈ మానవుడు అనేది ఒక చింపాంజీ నుండి వచ్చారు, ఇట్లాగా జీవశాస్త్రం ఇలా చెప్తుంది అని వినున్నాం. కానీ అవన్నీ కూడా కరెక్ట్ కాదనమాట. ఏదైతే పూర్వ జన్మను బట్టే ఈ జంతు శరీరమైనా మనిషి శరీరమైనా రావటం అనేది. అందువల్ల ఈ మామూలుగా తెలియని వాళ్ళు ఏంటంటే అట్లా అనుకుంటూ ఉంటారు అనమాట. మనకు కనపడే ఈ ప్రకృతి మనం ఏదో అయితే చేయలేకపోతున్నామో అది ఈ మాయ, ఇదే, ఇంకా వేరే ఏమీ లేదు అనుకుంటారు. కానీ ఈ యోగి గాని విశుద్ధ భక్తుడు గాని అలా అనుకోరు. ఇదంతా వీళ్ళు సరిగా అర్థం చేసుకున్నారనమాట. అందుకే వాళ్ళు ముక్తి పొందారు. జీవించి ఉన్నా ముక్తి పొందారు, జీవితం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ముక్తి పొందున్నారు, ఇంకా మళ్ళీ శరీరం రాకుండా. ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు చెప్తున్నారు స్వరూపేణావతిష్ఠతే అని. అంటే స్వరూప అంటే జీవుడు తాను పరమాత్ముడును కానని అతని అంశాన్ని తెలుసుకోవటమే, అదియే ఆత్మానుభూతి అంటున్నారు. నేను జీవుడిని నాకు తెలిసిపోయింది, కానీ పరమాత్ముడను నేను ఎప్పటికీ కూడా పరమాత్ముడిని కాలేను అనేది కూడా ఆయనకు తెలిసిపోయింది అనమాట. నేను అనేది భగవంతుడి నుంచి వచ్చినటువంటి అంశే అని తెలుసుకోవటమే ఆత్మానుభూతి. ఇందాక మాతాజీ చెప్పినట్లుగా విభు అనేటప్పటికి పరమాత్మ, మనం వచ్చేసి అణు ఆత్మలు, ఆయన విభు ఆత్మ. మనం ఎప్పటికీ కూడా విభు ఆత్మ అవలేము. అదే ఇక్కడ చెప్తున్నారు, పరమాత్ముడిని కానని నేను జీవుణ్ణని ఎప్పుడైతే అది తెలుసుకుంటారో అదే ఆత్మానుభూతి స్థితి అని చెప్తున్నారు. జీవుని జ్ఞానమును మరుగుపరుచున్నటువంటి మాయా ప్రభావము దుస్తరమైనదండి. భగవద్గీతలో కూడా మనకు తెలియజేయబడ్డాడు భగవంతుడు అనమాట. అది ఎన్నో శ్లోకం అంటే 18వ అధ్యాయం 54వ శ్లోకం. మాతాజీ ఎవరైనా చెప్పగలుగుతారా? జీవుని జ్ఞానమును మరుగుపరుచినటువంటి మాయా ప్రభావము దుస్తరమైనదని భగవద్గీత యందు కృష్ణ భగవంతుడు తెలియజేశాడు. 54 మాతాజీ. 54 మాతాజీ, 18లో 54.
బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఆ విధంగా దివ్యంగా నెలకొన్నవాడు శీఘ్రమే పరబ్రహ్మానుభూతిని పొంది పూర్తిగా ఆనందమయుడు అవుతాడు. అతడు ఏనాడు శోకించడు, ఏదో పొందాలని కోరుకోడు. అతడు ప్రతి జీవుని పట్ల సమభావం కలిగి ఉంటాడు. ఆ స్థితిలోనే అతడు నా విశుద్ధ భక్తియుత సేవను పొందుతాడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ భగవంతుడు యూ. ఇదే చెప్తున్నారు అనమాట. థ్యాంక్ యూ మాతాజీ. ఎప్పుడైతే ఆ, సర్వజీవుల్లో భగవంతుని చూడటం, నేను ఆత్మని, నేను ఇక్కడికి రావటానికి కారణము భగవంతుడి నుండి నేను వచ్చాను, అతని అంశాన్ని అని తెలుసుకున్న వాళ్ళకి ఈ మాయా ప్రభావం అనేది ఉండదు. మాయా ప్రభావమును జయించి వేయగలుగుతారు ఇవన్నీ తెలియటం వల్ల. కానీ దుస్తరమగు ఈ మాయను మనుజుడు జయించే తీరాలి. ఎప్పటికైనా కూడాను, ఈ జన్మలో కాకపోయినా ఏ జన్మలోకైనా కూడా మనం ఈ మాయ అనేది మనం అధిగమించాలి. మాయ అంటే ఏంటంటే నేను శరీరం అనుకోవటము, నా వాళ్ళు అనుకోవటము, భగవంతుడు అనేది ఎరుగకుండా ప్రకృతి ఇదిగో ఇట్లానే మామూలు వాళ్ళు ఇందాక అనుకున్నారు కదా, ప్రకృతి మాయ మొత్తం ఇలానే కాలం జరుగుతూ ఉంది, ఏ శక్తి వల్ల జరగటం లేదు అని ఎట్లా అనుకుంటున్నారో అది ఆ మాయలో మనం ఎప్పుడైతే ఉంటూ ఉంటామో మనకు మళ్ళా పునరాపు జన్మ వస్తూనే ఉంటుంది. ఎప్పటికైనా మనం ఈ మాయ అనేది మనం జయించి తీరాలి అని శ్రీల ప్రభుపాద గారు భాషణలో చెప్తూ, శరణాగతుడు జీవునకు భగవానుడు తనను తాను వెల్లడి కావించుకొనినప్పుడు అది సాధ్యపడుతుంది. మరి మన పాటికి మనం ఈ మాయ నుండి బయటపడగలమా అంటే లేదు. ఇట్లా భక్తి సాధన చేస్తున్నప్పుడు భగవంతుడు అప్పుడు తనకు తాను వెల్లడి కావించుకున్నప్పుడే మనకు ఇది సాధ్యం అవుతుంది అనమాట. సర్వరూపేణ వతిష్టతే అని కూడా ఇక్కడ తెలుపబడింది. స్వరూప అంటే జీవుడు తాను పరమాత్ముడను కానని, అతని అంశనని తెలుసుకొనుటయే, అదే ఆత్మానుభూతి. ఇంకా ఎప్పుడైతే ఇట్లా ఆత్మానుభూతి చెందిన తర్వాత ఇంకా వేరే పని ఉంటదా ఆత్మకి అని మనకి డౌట్ వస్తుంది కదా. శ్రీల ప్రభుపాద గారి భాషణలో అది చెప్తున్నారు. కొంతమంది అనుకుంటారు అనమాట, ఆత్మ సాక్షాత్కారం అయిపోయింది, ఇంకా నేను ఏ పని చేసేది ఉండదు అని. కానీ ఆత్మ పని, రియల్ పని అప్పుడే మొదలవుతుంది అనమాట. దానికి మనకి ఉదాహరణగా చక్కటి ఉదాహరణ చెప్పారు శ్రీల ప్రభుపాద గారు. ఎట్లా అంటే మనకు రోగం ఉందనుకో, జ్వరమో ఏదో ఒకటి వచ్చింది, అనారోగ్యము. ఆ అనారోగ్యంలో కూడా మన పనులు మనం ఓపుకున్నప్పుడు లేచి చేసేసుకొని మళ్ళా వచ్చి మళ్ళా పడుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనకు అనారోగ్యం అనేది పోయిందో అప్పుడు నిజమైన మన పనులు ఏంటి ఉన్నాయో మనం అన్ని పనులు చేసేసుకుంటూ ఉంటాం అనమాట. అట్లాగనే ఎప్పుడైతే ఈ ముక్తి అనేది ముక్తి అనేది పొందాడో, అంటే ఆత్మ సాక్షాత్కారం పొంది ముక్త జీవుడు అయ్యున్నారు, అంటే శరీరం ఉన్న ముక్తుడు అని అనుకుంటున్నాం కదా. ఆయన మామూలు పనులు సహజంగా మామూలుగా చేస్తున్నట్లు ఉన్నా కూడా ఆయన మెయిన్ గా ఆయన గోల్ ఏంటంటే భగవంతుని సేవ, భగవంతుని చింత, వీటిట్లో ఇంకా యాక్టివ్ అవుతాడు అనమాట. అట్లాగే ఇంకా ఆ ముక్త జీవి చనిపోయి వెళ్ళిపోయారు భగవంతుడి దగ్గరికి. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఊరికే ఉండటం కదనమాట, అక్కడ కూడా భగవంతుని సేవ అనేది చేసుకుంటారు. ఇదే ఇక్కడ మనకు శ్రీల ప్రభుపాద గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. శ్రీకృష్ణ భగవాని భక్తియుక్త సేవందు నెలకొనును అనగా కృష్ణ భక్తియే బ్రహ్మభూత స్థితి అందలి కర్మయ్య ఉన్నది. భక్తి యోగమునందు నెలకొనిన వారిపై మాయా ప్రభావము ఉండబోదు. మళ్ళా మనకి గుర్తు చేస్తున్నారు శ్రీల ప్రభుపాద గారు, భక్తి యోగంలో ఉన్న వాళ్ళకి మాయ ఏమీ చేయలేదు. మనకి ఇలా క్లాస్ వినటం వల్ల కొంతమైనా ఏవి అంతకుముందు ఎక్కువగా ప్రభావితమైనవి వాటికి మనం ప్రభావితం అవటం లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ టీవీని ఉంది, దానికి ఎక్కువ ఎడిట్ అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి కొంతమందికి, ఆ సీరియల్స్ అని అవని ఇవని. కానీ భక్తి మార్గంలో వచ్చి ఈ సత్సాంగత్యంలో ఉండటంతో వాటికి కేటాయించే టైము మనం మాయకి కేటాయించకుండా అట్లీస్ట్ ఈ 2 hours అయినా మనం ఈ భగవన్ చింతన అనేది చేసుకోగలుగుతున్నాం అనమాట.
అప్పుడు ఏమవుతుందంటే వారి స్థితి పరిపూర్ణమై ఉంటుంది. క్రమంగా ఇలాగ సాధన చేస్తే తర్వాత పరబ్రహ్మమునకు ఆ భక్తియుక్త సేవ ననరించుటయే అంశగా జీవుని ధర్మము, అదే జీవితపు చర్మ పూర్ణత్వం. శ్రీ హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంతో ఈ అధ్యాయం అయిపోయింది. శ్రీమద్ భాగవత అందలి భక్తి యోగానుష్ఠానమును గూర్చి కపిలుని ఉపదేశములను తృతీయ స్కందంలోని 28వ అధ్యాయమునకు భక్తి వేదాంత స్వామి గారి భాష్య సమానం. హరే కృష్ణ మాతాజీ. అందరూ ఓపికగా విన్నందుకు, నేను తప్పులుగా చెప్పినందుకు క్షమించండి మన శిక్షా గురువులు అందరినీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, నాకు ఈ అవకాశం ఇచ్చారు. యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచామై పశ్యతి. అట్లా ఎవరైతే ఈ జీవాత్మను పరమాత్మను అందరిలో చూస్తారో అటువంటి వాడికి ఏంటంటే ఎప్పుడు భగవంతుని యొక్క సన్నిధి అతనికి పోదనమాట. అందరిలో భగవంతుని చూస్తాడు, భగవంతుడిలో అందరినీ చూస్తాడు. అది ఆ యోగి లక్షణం. లాస్ట్ ఏంటంటే ఈ చాప్టర్ లో మనకు గౌరంగ దర్శన ప్రభు ఏం చెప్పండి, ఈ అధ్యాయంలో అన్ని శ్లోకాలు చాలా మధురంగా ఉన్నాయి, అది మనం చూసాం. కానీ ముఖ్యంగా 4 శ్లోకాలు అవి మనం నేర్చుకుంటే మంచిది అని చెప్పారు. అది మీతో షేర్ చేసుకుందామని. ఫస్ట్ ఏంటంటే భగవంతుడి పాద పద్మాల మీద మన ధ్యానాన్ని నిలుపుకునేందుకు చదవాల్సిన శ్లోక నెంబర్ 21. యా శాంచింతయే భగవత చరణారవిందం వజ్రాంకుశ ధ్వజ సరోరుహ లాంఛనాథ్యం. మొత్తం చదవట్లేదు. ఈ శ్లోకం నేర్చుకోవాలి అన్నారు, భగవంతుని యొక్క పాద పద్మాలను ధ్యానించాలంటే. తర్వాత ఎప్పుడైతే భగవంతునికి చెందినటువంటి ఆయుధాలను తలుచుకుంటామో, కౌముదికి, వనమాల, కౌస్తుభ, మణి ఇవన్నీ చదువుతున్నప్పుడు అవి గుర్తు తెచ్చుకోవాలంటే మనం 28వ శ్లోకాన్ని మనము ధ్యానించాల్సి ఉంటుంది అనమాట. దాంట్లో కౌముదికి భగవతో దైతం స్మరేత అంటే ఎప్పుడైతే మనం స్వామిని తలుచుకోవాలనుకుంటామో మొట్టమొదటి ఆయన పాదార విందాలు తలుచుకోవాలి, తర్వాత ఆయన యొక్క ఆయుధాలు, ఆయన యొక్క ఆభరణాలు తలుచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే భగవంతుని యొక్క ఆ ప్రేమపూరితమైనటువంటి దృక్కులు, ఆయన యొక్క వీక్షణాలు తలుచుకోవాలి. దాన్ని ఎట్లా ధ్యానం చేయాలి అంటే 31 శ్లోకంలో మనకిచ్చారు. అదేంటంటే అన్నం కలిపి మనకు ముద్దలు పెట్టినట్టు ఈ మొత్తం ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక అష్టాంగ యోగ సిద్ధి చెందినవాడు తర్వాత భగవంతుని రకంగా ధ్యానించాలి. అష్టాంగ పద్ధతులు చెప్తూ కూడా మళ్ళీ భక్తియో ముక్తిష్టం అని చెప్తూ ఈ అధ్యాయంలో ఏ రకంగా భగవంతుని ధ్యానించాలి, ధారణ ఎలా నిలుపుకోవాలని చెప్తారు కదా. దాంట్లో ఈ 31 భగవంతుని యొక్క దృక్కుల గురించి. తస్యావలోకం అధికం కృపయాతి ఘోర, అతి కరుణ కృపతో ఉన్నటువంటి ఆయన దృక్కుని తలుచుకుంటే స్వామి యొక్క ముఖారవిందం మీద ఉండే ఆ చిరునవ్వు ఆయన యొక్క కనుబొమ్మల మీద మన ధ్యానాన్ని పెట్టాలి అంటే 32వ శ్లోకాన్ని చదువుకోవాలట మనం. హాసం హరే అవంతకాఖిల లోక తీవ్ర. ఆ శ్లోకం చదువుకుంటూ మన భగవంతుని యొక్క దరహాసాన్ని ఆయన కనుబొమ్మల మీద మనము ధ్యానం పెట్టుకోవచ్చు అని 4 శ్లోకాల గురించి ఇంపార్టెంట్ గా చెప్పారనమాట. దాని గురించి మనం చెప్పమా. 21st 22nd చెప్పారు మాతాజీ. 21st పాద పద్మాల ధ్యానం. 28 కౌముదికి, వనమాల, కౌస్తుభ. 31 ఆయన యొక్క దృక్కులు. 32 ఆయన యొక్క దరహాసము, తర్వాత కనుబొమ్మలు. ఈ రకంగా ధ్యానం చేస్తూ ఈ అధ్యాయాన్ని మనం పఠించాలి అని గౌరంగ దర్శన ప్రభు చెప్పారు అనమాట. అది మీతో షేర్ చేసుకున్నాం అనుకున్నా. హరే కృష్ణ. ఉన్న కొంత సమయాన్ని ఈరోజు 29వ అధ్యాయాన్ని కూడా మొదలు పెడుతున్నాం. ఎందుకంటే నేను ఊరికి